మనుషులు జీవితంలో చిన్న చిన్న ఓటములకే విసిగిపోతున్నారు. ఒక సమస్య వచ్చినా నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ ప్రకృతి చెప్పే ఒక గొప్ప సత్యాన్ని వారు మర్చిపోతున్నారు. పర్వతం మీద పడే ప్రతి వర్షం దాన్ని బలహీనంగా చేయదు, ఇంకా బలంగా మారుస్తుంది. అలాగే జీవితంలో వచ్చే ప్రతి కష్టం కూడా మనల్ని మరింత శక్తివంతంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. గుర్తుపెట్టుకో, విత్తనం నేలలో పడినప్పుడు అది చీకటిలో ఒంటరిగా ఉంటుంది. అది అంతమైనది అనుకుంటుంది, కానీ అదే చీకటి దాన్ని ఒక పెద్ద వృక్షంగా మారుస్తుంది. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న బాధ కూడా నీ భవిష్యత్తును నిర్మించే ఒక పరీక్ష లాంటిది. నీ జీవితంలో నిన్ను అర్థం చేసుకొని వాళ్ళు ఉంటారు, నిన్ను తక్కువగా చూసే వాళ్ళు ఉంటారు, నీ కలలను చూసి నవ్వేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక సింహం కుక్కల అరుపు చూసి తన దారిని మార్చదు. అలాగే నువ్వు కూడా ఇతరుల మాటలు విని నీ లక్ష్యాన్ని వదులుకోకు. భయం మనిషి కలలను చంపే మొదటి శత్రువు. చాలామంది ఓడిపోవడానికి కారణం వారికి శక్తి లేకపోవడం కాదు, తమ మీద తమకు నమ్మకం లేకపోవడం. నీ మీద నీకు నమ్మకం ఉంటే ప్రపంచంలో అసాధ్యం అన్నది కూడా సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకో, సూర్యుడు ఉదయించే ముందు ప్రపంచం మొత్తం చీకటితో నిండిపోతుంది. అలాగే నీ జీవితంలో కూడా చీకటి ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు నీ విజయం చాలా దగ్గరలో ఉందని అర్థం. బంగారం అగ్నిలో కాలిన తర్వాతే మరింత విలువగా పెరుగుతుంది. అలాగే మనిషి కూడా కష్టాలను దాటిన తర్వాతే ఒక మహాశక్తిగా మారుతాడు. పడిపోవడం తప్పు కాదు, పడిపోయిన తర్వాత మళ్ళీ లేవకపోవడమే నిజమైన ఓటమి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు బాధలో ఉన్నవాడు రేపు ప్రపంచానికి స్ఫూర్తిగా మారవచ్చు. అందుకే నీ ప్రయాణాన్ని ఎప్పుడూ ఆపకు. నీ కళ్ళలో ఇంకా కలలు ఉన్నంత వరకు నువ్వు ఓడిపోకు. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా ముందుగా నిన్ను నువ్వు నమ్ము. ఎందుకంటే మనిషి జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, నీ మీద నీకు ఉన్న నమ్మకం మాత్రమే. గుర్తుపెట్టుకో, సముద్రం ఎంత పెద్దదైనా నది తన ప్రయాణాన్ని మాత్రం ఏమాత్రం ఆపదు. అలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ లక్ష్యాన్ని చేరే వరకు ముందుకు సాగు. ఒకరోజు నిన్ను తక్కువగా చూసిన వాళ్ళే నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు. అందుకే భయపడకు, బాధపడకు. కాలాన్ని నమ్ముకో, నీ ప్రయత్నాన్ని నమ్ముకో, నీ ఆత్మశక్తిని నమ్ముకో. చీకటి ఎంత ఎక్కువైతే ఉదయం అంత దగ్గరలో ఉంటుంది అని నిన్ను తెలుసుకో.